గుడిలో రుక్మిణిని అయితే రాధ ఇరికిస్తుంది. ఇదంతా తెలిసి రాధ అయితే ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకు వస్తుంది. రుక్మిణి ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ రాధ ఉంటుంది. రాధను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రాధ అయితే రుక్మిణితో ఇలా అంటూ ఉంటుంది, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందో అర్థమైందా ఇప్పుడు? ఏంటి మా అత్తయ్య దొంగతనం చేయకపోయినా సరే మా అత్తయ్య దొంగతనం చేశారు అని నిరూపించి ఆవిడని నలుగురిలో అనుమానిస్తావా? ఇప్పుడు నీకెలా ఉంది? ఇప్పుడు తెలిసిందా నీకు అని చెప్పి అయితే రాధ రుక్మిణికి బుద్ధి చెబుతుంది. అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా చేయించింది నువ్వా అని చెప్పి అంటుంది. అవును మరి, నా అత్తయ్య జోలికి వస్తే నేను ఊరుకుంటానా ఏంటా? ఇంకోసారి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వచ్చావంటే మర్యాదగా ఉండదని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ పూజ జరుగుతూ ఉండగా రుక్మిణి పూలనైతే ఇస్తుంది. ఇంతలో అక్కడ బంగారం అయితే మిస్ అవుతుంది. అది రుక్మిణి చేతిలో ఉండేసరికి అందరూ రుక్మిణియే దొంగ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అది విని రుక్మిణి అయితే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది. అర్థమైంది కదా, ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి రాధ రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అది విన్న రుక్మిణి అయితే వస్తాను, పండు జోలికే వస్తాను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి రుక్మిణి అంటుంది. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.